హలో అందరికీ నమస్కారం. స్వాగతం శ్యామల తెలుగమ్మాయి. ఈరోజు మన వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, మీరందరూ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారా? నేను కూడా చేసుకుంటున్నాను, కానీ అంత ఎక్కువ కాదు. చేసుకుంటానో లేదో డౌట్గా ఉందన్నమాట. అంటే మనం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. అలా కాకుంటే అప్పుడు చేసుకోలేకపోతే ఈ 4 వారాల్లో ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు. ఓకే, నాకు తెలిసినప్పటి నుంచి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అనమాట. అప్పటి నుంచి నేను కొన్ని వస్తువులు కొన్నాను వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి. అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ వస్తువులు పెట్టి చేసుకుంటేనా వరలక్ష్మి వ్రతం అంటే అలా అస్సలు కాదు. మన తాహతు బట్టి, మన బడ్జెట్ని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. సో నేను నాకున్నంతలో చేసుకుంటున్నాను అనమాట. చేసుకున్నాను అనమాట. ఒక 6-5 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను. అప్పటి నుంచి నేను అమ్మవారి కోసం అని చెప్పి కొన్ని వస్తువులు కొన్నాను, తయారు చేసుకున్నాను అనమాట. సో అవి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నాను అనమాట. కలశం పెట్టి 9 రకాల ప్రసాదాలు చేసి చీర పెట్టి బాగా చేసుకున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ ఇయర్ చేసుకునేటప్పుడు నాకు అమ్మవారి మొహం తీసుకున్నాను అనమాట. ఇలా ఒక బాక్స్లో పెట్టి ఏదో ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట. నేను పూజా మందిరంలో పెట్టుకుంటాను. సో ఇది అనమాట అమ్మవారి ముఖము. ఇది నేను వెళ్ళి తీసుకోలేదు, మా నాన్న మా అన్న వెళ్ళి తీసుకొచ్చారనమాట నేను అడిగితే. ఇదేమంటే ఎల్లో కలర్లో ఉంటే బాగుండేది, కానీ ఇది బ్లూ కలర్లో వచ్చిందనమాట. సర్లే అని చెప్పి నేను అమ్మవారి కోసం కిరీటం ప్రిపేర్ చేశానమాట. ఇదేమంటే క్యాన్వాస్ పేపర్ పైన ఇలా కుందన్స్ అతికిచ్చి ఒక సూది అటాచ్ చేశానమాట పెట్టడానికి. ఇది ఎలా పెట్టాలంటే చూపిస్తాను చూడండి. ఇలా మనం కలశం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ పెడతాం కదా, దానికి ఇలా చెక్కితే ఇలా ఉంటుందన్నమాట. అమ్మవారి మొహం కట్టింటాం కదా కలశానికి. సో ఇలా ఉంటుంది కిరీటము. చాలా బాగుంది కదా, అందుకే నేను ప్రిపేర్ చేశాను అనమాట, ఇలా బాగుంటుందని చెప్పి. ఓకే, ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. తర్వాత నేను అమ్మవారి కోసం అని చెప్పి ఒక చిన్న జడ తీసుకున్నాను అనమాట. ఇది రెడీమేడ్దే అనమాట, రెడీమేడ్ కదా షాప్లో, అది అనమాట. చిన్నది, పెద్ద సైజు కాదు, చాలా చిన్న సైజు అనమాట. తర్వాత అమ్మవారికి హ్యాండ్స్ ఉంటాయి కదా, నేను రెండో సంవత్సరం చేసుకుంటున్నప్పుడు అమ్మవారిని కలశానికి పెట్టానమాట. అప్పుడు హ్యాండ్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇలా క్యాన్వాస్ పేపర్తో హ్యాండ్స్ లాగా కట్ చేసి పారాని లాగా పెయింట్ వేసి పెట్టానమాట. ఇదేమో ఇంకోసారి చేసుకున్నప్పుడు నేను స్వామివారిని కూడా పెట్టుకున్నాను. అప్పుడు స్వామివారి కోసం నామాలు ప్రిపేర్ చేశాను అనమాట. నామాలు ఇంకా శంకు చక్రాలు ప్రిపేర్ చేశాను. ఇవి నోట్స్కి అట్టలు వస్తాయి కదా, ఆ పేపర్తో చేశానమాట, పెయింట్ వేసి. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఇవన్నీ నేను అమ్మవారి కోసం అని చెప్పి, వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి తయారు చేసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఉన్నాయి, నేను చాలా ఇష్టపడి చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఇది బ్లూ కలర్లో ఉంది కదా అమ్మవారు, నేను ఎల్లో కలర్లో ఉండే అమ్మవారు తీసుకోవాలని చెప్పి ఇద్దరిని తీసుకున్నాను అనమాట. చూపిస్తాను అవి కూడా. తర్వాత నెక్స్ట్ ఇయర్ నా దగ్గర బ్లూ కలర్లో ఉండే అమ్మవారు ఉంది కదా, అందుకే నేను ఎల్లో కలర్లో ఉండే అమ్మవారు తీసుకోవాలని చెప్పి వెతుకుతున్నప్పుడు నాకు ఇలాగా 2 సెట్ కనిపించాయి అన్నమాట. సో 2 తీసుకున్నాను నేను. అమ్మవారు, స్వామివారు అనమాట. ఇదేమో అమ్మవారు, ఇలా 2 తీసుకున్నాను అనమాట. నేను ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. ఇలా 2 ఉంటే బాగుంటుందని చెప్పి, ఎలాగో కనిపించాయి కదా అని చెప్పి నేను 2 తీసుకున్నాను. సో అప్పటి నుంచి నేను ఇద్దరికి పూజ చేస్తానన్నమాట. ఈడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అనమాట. చూడండి, చాలా అందంగా ఉన్నారు కదా. ఓకే, ఇలా తీసుకున్నాను అనమాట. ఇవి కూడా నేను ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకొని పూజా మందిరంలో పెట్టుకుంటానమాట. మనం వ్రతం చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అమ్మవారి కోసం అని చెప్పి, వ్రతం కోసం అని చెప్పి స్పెషల్గా నేను ఒక జ్యువెలరీ తీసుకున్నాను అనమాట అమ్మవారి కోసం.
ఇవి కూడా అమ్మవారికి మాత్రమే యూస్ చేస్తాను. మళ్ళీ అట్లాగే ఎత్తి పెడతానమాట. ఇలా బాక్స్లో చూపిస్తాను. కాసుల పేరు అంటారు కదా, అలాంటిది ఇది. కాసుల దండ. దీనిపైన కూడా లక్ష్మీ అమ్మవార్లు వస్తాయన్నమాట. లక్ష్మీ కాసుల దండ. ఇది నేను ఒకసారి కూడా యూస్ చేయలేదు, అమ్మవారి కోసమని తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక చైన్ వస్తుందన్నమాట. దీనికి ఇంకో చైన్ కూడా వస్తుంది చిన్నది. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఇది చిన్న చైను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి కానీ ఇవి యూజ్ చేయలేదు. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఎప్పుడు అమ్మవారికి యూజ్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు వేసుకోలేదు ఇప్పటి వరకు. ఓకే, ఇంకొకటి తీసుకున్నాను. ఇదైతే నేను ఒకసారి వేసుకున్నాను అనమాట, జస్ట్ ఒకసారి. ఇది లక్ష్మీ అమ్మవారి హారం అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే అమ్మవారు ఎక్కువగా నగలు వేసుకొని ఉంటారు కదా, అందుకోసం అని చెప్పి అలంకరిస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది లాంగ్ హారం, లక్ష్మీ లాంగ్ హారం అనమాట. దీనికి కూడా ఒక నెక్లెస్ లాంటిది వస్తుంది ఇట్లా అనమాట. ఇదొకటి. ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ బుట్టలు వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇట్లా అన్నమాట ఇయర్ రింగ్స్. ఇవి 3 సెట్ అనమాట. ఇవి కూడా బాక్స్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి అలంకరించడానికి ఎప్పుడు డబ్బాలు అవి పెట్టకుండా ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇట్లా చేశానన్నమాట. ఒక బాడీ లాగా అమ్మవారి కోసం ఇలా ఉంటుంది. అది హ్యాండ్స్, ఇంకా బాడీ, ఇంకా లెగ్స్ కూడా చేశాను అనమాట. ఇలా అమ్మవారి హ్యాండ్స్ ప్రిపేర్ చేశాను. పట్టీలు ఇలా గాజుల్లాగా పారాణిలాగా వేసాను అనమాట పెయింటింగ్. ఈ గాజులు లాంటివి లేస్ చుట్టాను. కాళ్ళకు కూడా అంతే అనమాట, పట్టీల్లాగా ఇలా ఇవి లేస్ పెట్టి ఇలా పారాని వేశాను కాళ్ళకు కూడా. చాలా అందంగా ఉంటుంది. ఇది మొత్తం మనం శారీ కడితే బాగుంటుంది అనమాట. ఇక్కడ మనం శారీ కట్టుకోవడానికి ఇట్లా బాగుంటుందన్నమాట, గ్రిప్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఫేస్ పెట్టుకోవడానికి వీలుగా నేను ఇలా కుట్టాను అనమాట. దీంట్లో లోపల నేను దూది పెట్టాను, ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది అమ్మవారి కోసం. అమ్మవారు వైట్గా ఉంటుంది కదా, అందుకే వైట్ కలర్ యూస్ చేశాను హ్యాండ్స్కి, లెగ్స్కి. ఇక్కడ మనం ఫేస్ పెడతాం కాబట్టి అవసరం లేదు. ఈ బాడీ అంతా కవర్ అయిపోతుంది అనమాట. ఇదేం కనిపించదు మనకి, హ్యాండ్స్ లెగ్స్ కొంచెం కనిపిస్తాయి అంతే. తర్వాత స్వామివారి కోసం ఇంకొకటి ప్రిపేర్ చేశాను. ఇది కొంచెం హెవీగా చేశాను అనమాట, కొంచెం పెద్ద సైజులో. ఇదేమంటే స్వామివారు బ్లూ కలర్లో ఉంటారు కదా, అందుకే బ్లూ కలర్లో చేశాను అనమాట. ఇవి కూడా అంతే, సేమ్ హ్యాండ్స్ ఇలా అనమాట. హ్యాండ్స్కి కుట్టి, హ్యాండ్స్ లాగా కుట్టి పారాణి లాగా పెట్టాను. లెగ్స్ కూడా అంతే అనమాట, ఇలా ప్రిపేర్ చేశాను. మనం పంచ కట్టుకొని ఇలా టవల్ వేసుకొని ఇక్కడ ఫేస్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవి కుట్టినప్పటి నుంచి నేను పెట్టలేదన్నమాట. అంటే వీటికి అలంకరణ చేయలేదు. ఇవి కుట్టినప్పటి నుంచి ఈ ఇయర్ అన్నా చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా అవుతుందో మరి, ఓపిక లేదు. సో ట్రై చేస్తాను చేయడానికి. కనీసం వీడియో కన్నా అలంకరించి మీకు చూపిస్తాను. వ్రతం మామూలుగా చేసుకున్నా కూడా మీకోసం వీటికి అలంకరించి చూపిస్తాను అనమాట ఒక వీడియోలో. ఓకే, ప్రతి సంవత్సరం వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారికి బంగారం కానీ పట్టు చీర కానీ తీసుకుంటుంటారు కదా. గోల్డ్ అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు, కానీ చీర అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ప్రతి ఇయరు. మా నాన్న చీర తెచ్చిస్తాడనమాట, పట్టు చీర అంటే సెమీ పట్టు చీర తెస్తాడనమాట. అంచు ఉండే చీర తెస్తాడనమాట ప్రతి ఇయరు. కానీ ఈ ఇయరు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట, నా దగ్గర కూడా డబ్బులు లేవు. సో చీర తీసుకుంటానో లేదో తెలీదు, కానీ నా దగ్గర చాలా కొత్త చీరలు ఉన్నాయి. అయినప్పటికీ అవి
అంత గ్రాండ్గా లేవన్నమాట మామూలు చీరలు. మా అమ్మ ఏంటంటే మనం ఎప్పుడంటే అప్పుడు పట్టుకుని ఉంటాం కదా, అలాంటివి పెట్టకూడదు, కొత్తగా తెచ్చి పెట్టాలని చెప్తుందనమాట. సో ఎలా అవుతుందో మరి. నా దగ్గర ఉన్న చీరలు అనమాట ఒక 3 ఉన్నాయి కొత్తవి, చాలా ఉన్నాయి. కానీ నేను ఈ 3 పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఈ 3 ఏదో ఒకటి పెట్టేద్దాము అనుకుంటున్నాను అనమాట. ఇదొక చీర, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదొకటి అనమాట, ఇదొక చీర, ఇంకా ఇదొకటి. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఈ చీర తీసుకోలేకపోతే ఈ 3 ఏదో ఒకటి పెట్టేస్తానమాట. అలాగే నేను లాస్ట్ ఇయర్ ఈ చీర పెట్టానమాట. ఈ ఇయర్ దీనిపై బ్లౌజు కుట్టుకొని వేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా 1 డేనే ఉంది, అవుతుందో లేదో కుట్టడం, కానీ ట్రై చేస్తాను కుట్టుకొని వేసుకోవడానికి. ఓకే, ఇది నారాయణపేట చీర అంటారు కదా, లాస్ట్ ఇయర్ నేను ఇది పెట్టానమాట అమ్మవారికి. అంటే నేను కలశాలు మాత్రమే పెట్టాను, ఊరికే వాయనంలాగా పక్కన పెట్టాను అనమాట పూజలో. ఓకే, చీర ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది వైన్ కలర్ ఇంకా గ్రీన్ బార్డర్ అనమాట, చాలా బాగుంటుంది. నేను స్టిచ్ చేసుకొని బ్లౌజు ఈ ఇయర్ వేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో చూస్తాను. ఓకే, చాలామంది అనుకుంటారు ఏంటి ఇన్ని రకాలు పెట్టి, ఇన్ని రకాలుగా ఇన్ని వస్తువులు పెట్టి, ఇన్ని నగలు పెట్టి చేయాలా అని అనుకుంటారు. కానీ నేను అలా అనుకోను అనమాట. నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటాను. ఏంటంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా అందంగా అలంకరించి చూసి మురిసిపోతుంటాం కదా. నేను కూడా అంతే. మనం ఎలాగో దేవుడిని ప్రత్యక్షంగా చూడలేము. సో ఇలా అలంకరించుకొని దేవుడు ఇలాగా ఉంటాడని చెప్పి నేను అలంకరించి చూసి మురిసిపోతుంటాను అనమాట. సో అందుకే నేను అలంకరించుకుంటాను, అంతే అనమాట. ఈ మధ్యకాలంలో అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భక్తి తగ్గిపోయింది అనిపిస్తుంది అనమాట. పెద్ద పెద్ద అలంకారాలు చూస్తూ ఉంటే రకరకాల వస్తువులు అని చెప్తారు కదా, అవన్నీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే చిన్న విగ్రహానికి కానీ ఫోటోకి కానీ పసుపు కుంకుమలు పెట్టి పూలు పెట్టి కొంచెం ఏదైనా ప్రసాదం చేసి దండం పెట్టుకున్నా సరిపోతుందన్నమాట. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేసినా భక్తి లేకపోతే, శ్రద్ధ లేకపోతే వేస్ట్ అనమాట. సో భక్తితో కూడా చెయ్యాలి. సో ఇదేంటంటే మన తృప్తి కోసం అంతే అనమాట. అంటే దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పి అలంకరణ చేసి చూసి మురిసిపోవడం అంతే అనమాట. మన పిల్లల్ని మనం నీట్గా అలంకరించుకొని రకరకాలుగా అలంకరించుకొని చూసుకుంటుంటాం కదా. అంటే కృష్ణునిలాగా, లేదంటే ఏదైనా బర్త్డే వస్తే అమ్మాయిలకి రకరకాల జడలు అవన్నీ పెట్టి అలంకరించుకొని చూసి మురిసిపోతుంటాం కదా. ఇది కూడా అంతే అనమాట. నేనైతే అలాగే చేస్తానన్నమాట. దేవుడు ఇలా చేస్తే ఇలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడు కదా, సో ఇట్లా అని నేను చేసుకుంటాను అనమాట. అంతే, నాకు చేసుకోవడం ఇష్టం కాబట్టి నేను చేసుకుంటాను. ఓపిక ఉంటే చేసుకుంటాను అనమాట. ఓపిక లేకపోతే ఇన్ని ప్రసాదాలు చేయాలి, ఇవే పెట్టాలి, ఇవే బంగారమే తేవాలి, పట్టు చీరే తేవాలి అంటే కుదరదు. అందరికీ అన్నీ ఉండవు కదా, అన్నీ అందుబాటులో ఉండవు. సో ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకోవాలి. సో మనం చిన్న విగ్రహం పెట్టుకొని ఫోటో పెట్టుకొనైనా చేసుకోవచ్చు. ఏది లేకపోతే బెల్లం పెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ అలంకారాలు, ఈ గొప్పలు దేవత చూడదు, మన భక్తినే చూస్తుందన్నమాట. మనం ఎంత శ్రద్ధగా భక్తితో చేస్తున్నాం అనేదే ముఖ్యము. సో మనకున్నంతలో మనం చేసుకోవాలన్నమాట. అది లేదు ఇది లేదని బాధపడకూడదు. అయ్యో మేము చేసుకోలేకపోయాము, మనకి పుణ్యం రాదు, అది రాదు, ఐశ్వర్యం రాదు అనుకుంటారేమో. మరి అలా ఎప్పటికీ అనుకోకూడదు. మనకి ఉన్నంతలో మనం చేసుకోవాలి. లక్ష్మి అనగానే అందరికీ గుర్తొచ్చేది కేవలం డబ్బు మాత్రమే. లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యము, ఆనందము, ఇంకా మంచి వాతావరణము, మనశ్శాంతి, ఇవన్నీ లక్ష్మి కిందకే వస్తాయన్నమాట. ఎంత డబ్బున్నా ఆరోగ్యము, ఆనందము, మనశ్శాంతి లేకపోతే వేస్ట్ కదా. సో ఇవన్నీ కూడా లక్ష్మి కిందకే వస్తాయన్నమాట. సో డబ్బు మాత్రమే లక్ష్మి అనుకోకూడదు ఎప్పుడు. మనకుండే సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఇవన్నీ కూడా మనకి లక్ష్మి కిందకే వస్తాయి.
ఐశ్వర్యం కిందకే వస్తాయన్నమాట. మనకి ఆరోగ్యము మనశ్శాంతి ఉన్నప్పుడే డబ్బుకు కూడా విలువ ఉంటుంది. సో ఈ డబ్బుతో పాటు మనకి అవన్నీ కూడా కావాలి. సో అవి కూడా కావాలని దండం పెట్టుకోండి. కేవలం డబ్బు మాత్రమే మనకి అవసరం కాదు. ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి కూడా చాలా అవసరం. ఇంత గొప్పగా చేసి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేకపోతే వేస్ట్ కదా. సో ఇవన్నీ కూడా ఐశ్వర్యమే అన్నమాట. కేవలం డబ్బు మాత్రమే ఐశ్వర్యం కాదు. సో అది కూడా తెలుసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో చాలామంది అనుకుంటారు డబ్బున్న వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు, వాళ్ళకే దేవత బాగా అనుగ్రహిస్తుంది అని చెప్పి. అలా అస్సలు కాదు. మనం చిన్న ఫోటోకి, చిన్న విగ్రహానికి పూలు, పసుపు, కుంకుమ పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టి పూజ చేసినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. సో మనకు అది లేదు, ఇది లేదు, పట్టు చీర లేదు, బంగారం లేదు అని ఎప్పుడు బాధపడకూడదు. మేము చేసుకోలేదే అని అనుకోకూడదు అనమాట. మనకి ఉన్నంతలో మనం చేసుకొని తృప్తి పడాలి. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. అంతే అనమాట. నాకు ఉన్నంతలో నేను కూడా చేసుకుంటాను. కొంతమంది లేకపోయినా కొంటుంటారనమాట. అలా ఏం కొనాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నంతలో మనం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎలా చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి.